కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ యొక్క గురువారపు నాయన ఈ బైబిల్ తరగతిలో తండ్రి మనందరినీ తండ్రి తోడుకుని వచ్చి ఇటు రీతిగా కలుసుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మీరే కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. ఎప్పటి వరకు పాటల ద్వారా నాయన మీరు మహిమ పొందారని చదవబడిన లేఖన భాగం ద్వారా తండ్రి దేవాని గ్రంథంలోని సంగతులు తండ్రి మా ఆలోచనలోనికి తీసుకుని వచ్చారు. శ్రేష్టమైనటువంటి నీ మాటలోనికి వెళ్తుండగా సహాయం దయచేయండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును నీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహింపజేసి దేవా నీ మాటలు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు దయచేయమని తండ్రి ప్రాధాయపడుతూ వినే చెవిని గ్రహించే హృదయమును మాకు అనుగ్రహింపచేయమని మిమ్మల్ని బ్రతిమాడుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చక్కటి సమయాన్ని అనుగ్రహించినటువంటి దేవతి దేవుడికి మన ప్రభువైనటువంటి క్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చక్కటి సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి ఆయన అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరడం జరుగుతుంది. కొన్ని సంగతులు మనం లేఖనాల్లో నుంచి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో రాయబడినటువంటి కొన్ని విలువైనటువంటి మాటలు, ఆ మాటలను మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడి యొక్క ఉన్నత ప్రేమ మనకి కనబడుతూ ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమించినటువంటి విధానం ఎలాంటిదని మనం చూడగలిగితే ప్రియులారా, ఆయనను నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలని ఆయన గుర్తులుగా ఆయన మాటల్ని మన కళ్ళ ముందు పెట్టాడు. ఈ మాటలు సమాజంలోనికి వెళ్ళి చూస్తే ఎక్కడ కూడా ఇలాంటి మాటలు మనకి కనిపించవు. కట్టడలేని జనము అంటారు. దేవుడు నియమించినట్లుగా, అంటే దేవుడు ఇచ్చినట్లుగా శాసనాలు కానీ ఆజ్ఞలు కానీ ఆయన ఉపదేశాలు కానీ చరిత్రలో ఇంతకు ముందు కాలంలో భక్తులు చేసినటువంటి నిజంగా వారు త్యాగాలు కానీ వారి ప్రార్థనలు కానీ విశ్వాస విషయంలో వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు కానీ వీటిని అన్నిటినీ కూడా దేవుడు గ్రంథ రూపంలో మన దగ్గరకు ఆయన చేర్చడి ప్రేమైనటువంటి దేవుని వల్లరా. ఈ గ్రంథాన్ని మనం చదవడానికి, దీన్ని మనం ఆలోచించడానికి అవసరమైనటువంటి వాటిని దేవుడే మనకి బైబిల్ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయన మాటలను అర్థం చేసుకోవాలనేదే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారు. అలాంటి సందర్భంలో ఒక చక్కటి విషయాన్ని దేవుడు మన కళ్ళ ముందు పెడుతూ ఒక మంచి విషయాన్ని మనతో ఆలోచింపచేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి దేవుని వాళ్ళరా. ఒకసారి లోక సువార్తలో రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. లోక సువార్తలో రాయబడినటువంటి సందర్భం. ఎక్కువ సేపు ఈ వాక్యం చెప్పను, కేవలం 40 నుండి 45 నిమిషాలు సేపు మాత్రమే మనం వాక్యాన్ని ధ్యానించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉన్న కొద్ది సమయం జాగ్రత్తగా బైబిల్ని ధ్యానించడానికి, బైబిల్ని స్టడీ చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుంచి మనం చూద్దాం. ఇప్పుడు మనటువంటి దేవుని వాళ్ళ 16వ అధ్యాయం
19వ వచనం దగ్గర నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు జనసమూహంలో ఆయన బోధిస్తున్నప్పుడు, ఆయన బోధిస్తున్నటువంటి తరుణంలో ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఎందుకు ఈ ఉపమానాన్ని ఆయన ఈ సందర్భాన్ని లేవనెత్తవలసి వచ్చింది? ఈ ధనవంతుని యొక్క ఇతివృత్తాంతాన్ని ఎందుకు జ్ఞాపకం చేయవలసి వచ్చింది అని చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, 14వ వచనం చదివితే మనకి కొంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతాం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుచుండెను. అంటే పైన చెప్తున్నాడు, మీరు సిరికిని దేవునికి దాసులు ఉండలేరు. మీరు డబ్బుకైనా దాసోహం అవుతారు, లేదంటే దేవునికైనా దాసోహం అవుతారు. డబ్బుని ప్రేమిందాం, దేవుణ్ణి ప్రేమిందాం అంటే అవ్వదు అంటున్నాడు ఆయన. అవ్వదు. ఇటువంటి మాటలు సొసైటీలో యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. ఆనాడు ఉన్నటువంటి ఆయన బ్రతికినటువంటి సమాజంలో ఆయన బోధిస్తున్నటువంటి తరుణంలో ప్రేమైనటువంటి దేవుని వర్లారా, పరిసయ్యులు కొంతమంది ఈ మాటలు వింటున్నారు. అందులో ఎలాంటి తత్వం కలిగిన వారు ఉన్నారంటే, ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారు. ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, చాలా సామెత పుట్టుకొచ్చినాయి. నెత్తి మీద రూపాయి పెడితే నిన్ను ఎవరో కొనరు అని చాలా మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. డబ్బు లేనిదే విలువ లేదండి అండి, డబ్బు లేకపోతే విలువ లేదు, డబ్బు సంపాదించాలి ఏమండి, ధనం సంపాదించాలి, ధనం ఉంటేనే విలువ అని ధన సంపాదనలో ఈరోజు మనిషి వెళ్ళిపోతున్నాడు. మనిషి ధన సంపాదనలో పడిపోతున్నాడు. ధనాన్ని అపేక్షించడం, ధనాన్ని కోరుకోవడం. ఈరోజు అప్పుల ఊబిలో ఎందుకు కూరుకుపోతున్నారు అనుకుంటున్నారు? అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ధనాపేక్ష. ఎందులో అయినా సరే మీరు 10,000 కడితే 10 లక్షలు వస్తాయని కానీ ఏం చేస్తాడు? పట్టుకుని మీ డబ్బులన్నీ ఎందులో పెడతాడు? అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఈ 10,000కి సెక్యూరిటీ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రం ఆలోచించడం. ఏముంటుందంటే బ్రెయిన్లో ఏముంటుందంటే 10,000 కడితే 10 లక్షలు వస్తాయో కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. 10 లక్షలు వస్తాయో రావో తర్వాత సంగతి పక్కన పెడితే, ఈ కట్టినటువంటి 10,000కి ఏముండదంటే గ్యారంటీ ఉండదు. ఏ ఉద్దేశంతో చేశాడు అంటే ధనాపేక్ష, అంటే ధనాన్ని ఆశించాలి. ఎలా ఆశించాలి, ఎలా అపేక్షించాలి అంటే మంచి మార్గంలో కాదు, వక్రమైనటువంటి మార్గాలు మనిషి ఎన్నుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఇక కేవలం ఇంకా ఏమీ లేదు, మనకి ఇంకా బ్రతుకేమీ లేదు, ఓన్లీ డబ్బు సంపాదించడమే మనిషి యొక్క జీవిత ధ్యేయం అని పెట్టుకుంటున్న వారికి యేసుక్రీస్తు వారి మాటలు ఎలా కనబడుతున్నాయి అంటే ఏదో గుచ్చినట్టుగా కనబడుతున్నాయి. ఎక్కడో తగులుతుంది. ఈయన నా కోసమే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఆ రోజునటువంటి సమాజం అర్థం చేసుకుంటున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. అలాంటి తరుణంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తే ఆశ్చర్యం కలగక తప్పదు. ధనాపేక్ష కలిగినటువంటి పరిస్థితులు ఈ మాటలన్నిటినీ విని ఆయన ఏం చేస్తున్నారంటే అపహసించుండగా ఆయన, మీరు మనుషుల ఎదుటి నీతివంతులు అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని చెప్పుకుంటూ 19వ వచనం దగ్గర రాబోతులకు ఏమంటాడంటే ధనవంతుడు ఒకడు ఉండెను. అంటే ఈ ధనవంతుడి గురించి ఎందుకు చెప్పాలనిపించింది? ఆనాడున్నటువంటి సమాజంలో ఉన్నవారు ఎలా ఉన్నారు? ధనాపేక్ష కలిగిన వారుగా ఉన్నారు. ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు సిరిని మాత్రమే ప్రేమించేవారు. దేవుడంటే లెక్కలేదు ప్రేమినటువంటి దేవుని వల్లరా.
ఈనాడు ఉన్నటువంటి సమాజాన్ని చూడండి, దేనికోసం పరిగెడుతుంది? దేనికోసం పరిగెడుతుంది? డబ్బు వెనకాల పరిగెడుతుంది, ధనం వెనకాల పరిగెడుతుంది. చిన్న కుర్రోడిని మొదలుకొని ఈరోజు పెద్ద పెద్ద వాడిని అడిగితే ఏంటయ్యా నీ జీవిత లక్ష్యం అంటే డబ్బు సంపాదనే అనేటువంటి సమాధానాన్ని ఇస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. నీ జీవిత లక్ష్యం ఏంటంటే డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన. నువ్వు ఏం చదువుతావా అంటే వాడు ముందే చెప్పేస్తాడు. ఏమని చెప్తాడు? నేను సాఫ్ట్వేర్లోకి వెళ్తానండి, మంచి ప్యాకేజ్తో నేను జాబ్ని సంపాదిస్తాను. లేదు ఎన్నుకున్నటువంటి జాబ్ ఏదైనా సరే, నువ్వు చదువుకున్నటువంటి చదువు ఏదైనా సరే, నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళి బాగా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలోనికి మనుషుల యొక్క మనసు వెళ్ళిపోయింది ప్రియమైనటువంటి దేవుని వల్లరా. మనుషుల యొక్క మనసు వెళ్ళిపోయింది. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు కోసమే జీవితం, ధనమే జీవితం, ధనమే జీవితం అని మనిషి దాని వెనకాల పడి తన జీవిత గమ్యాన్ని మనిషి మర్చిపోయినటువంటి దేవుని వల్ల తన జీవిత గమ్యాన్ని మర్చిపోయాడు. తన జీవిత గమ్యాన్ని మర్చిపోయినటువంటి మనిషికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మాటలు ఎలా కనబడుతున్నాయో తెలుసా? ఒక గొడ్డలి పెట్టుగా కనబడుతున్నాయి ప్రియమైనటువంటి దేవుని వల్లరా. గొడ్డలి పెట్టుగా కనబడుతున్నాయి. ఆయన ఈ సందర్భాన్ని లేవనెత్తడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు నోరు మూయించడానికి, ధనం మీద ఆశ కలిగినటువంటి జీవితాలు అనేక మంది దాని వెంబడి పరిగెత్తి జీవితాన్ని దానికోసం సమర్పించుకుని ఈ విలువైనటువంటి జీవితంలో ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎవరి కోసం బ్రతకాలో ఇలాంటి ఆలోచనలు అనేవి ఏమీ లేకుండా దేనికోసం బ్రతుకుతున్నారో తెలియకుండా బ్రతుకుతున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. ధనం సంపాదించడమే వారి జీవితం అయిపోయింది. ధనం సంపాదించడమే జీవితం అయిపోయింది. ఇప్పుడు నమ్ముకున్నది ఏమైనా కాపాడుతుందా? నమ్ముకున్నది ఏమైనా కాపాడుతుందంటే అది లేదు, అది లేదు. కరోనా సమయంలో మనం మోసంపుకున్నటువంటి దేవుని వల్లరా కోట్లకి కోట్లు డబ్బు ఉన్నవారు కూడా వచ్చినటువంటి వ్యాధి వలన ఆక్సిజన్ ఊపిరి పీల్చుకోవడం కష్టమై శ్వాస ఆడక చచ్చిపోయిన వారు చాలా మంది నడిపోయినటువంటి దేవుని వల్లరా. అందులో ఎవరన్నా తెలుసా? కోట్లకు కోట్లు ఆస్తులు ఉన్నవారు. వారు నమ్ముకున్న ధనం వారిని కాపాడలేకపోయింది. ఈరోజు నువ్వు సంపాదించుకున్నటువంటి ధనం నిన్ను కాపాడుతుందంటే ముమ్మాటికి నిన్ను కాపాడదు, ముమ్మాటికి నిన్ను కాపాడదు, నిన్ను కాపాడదు. మీరు ఎలాగండి మేము దీన్ని నిర్ధారించుకోవాలి అనుకుంటే చరిత్రలో ఒక వ్యక్తిని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచయం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచయం చేస్తున్నారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్ల ఏమన్నాడు ఆయన? ధనవంతుడు ఒకడు ఉండెను. ఈ మాట చూడండి ఎంత స్పష్టంగా వ్రాయబడిందో. ధనవంతుడు ఒకడు ఉండెను. ఉంటాడేమో, ఉన్నాడేమో, ఇలాంటి వాటికి తాగులేదు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. దేవుడు చెప్పేటువంటి విషయం ఎలా ఉంటుంది అంటే చాలా స్పష్టంగా ఉంటుంది. స్పష్టంగా ధనవంతుడు ఒకడు ఉండెను అంటే ఖచ్చితంగా ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. ఎందుకంటే కథల్లో రాసుకున్నట్టుగా కల్పించుకున్నట్టుగా ఈరోజు ఈ కల్పించినటువంటి ఏమీ కూడా దేవుడు మాట్లాడు, దేవుడు చెప్పడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. దేవుడు చెప్తే ప్రతి దానికి ఆధారం అనేది ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆధారం అనేది ఉంటుంది. ఇదిగో ఈ ధనవంతుడి జీవితాన్ని ఇదిగో ఎవరైతే ధనం కొరకు ప్రోకలాడుతున్నారో అటువంటి వారి కళ్ళ ముందుకు తీసుకుని వచ్చి దేవుడు పెడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. మనం చూద్దాం 19వ వచనంలో, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడువాడు. వాడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది? వాడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది? లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే ఓదారంగు వస్త్రము అంటే
వాడు వేసుకున్నటువంటి వస్త్రం యొక్క కలర్ను కూడా మెన్షన్ చేస్తున్నాడంటే మన ఆలోచనలోనికి చాలా పీక్ వెళ్ళిపోవాలి దేవుని వల్ల. మన ఆలోచన ఎంత పీక్ వెళ్ళిపోవాలి, ఎంత పీక్ వెళ్ళిపోవాలంటే ఏంటి, వేసుకున్నటువంటి వస్త్రం రంగు కూడా ఏంటి గుర్తు పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు అంటే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఏంటి మనిషిని వదిలిపెట్టడం అనేటువంటి విషయం మనం గుర్తించాలి. మనిషి చిన్న తప్పు చేసి ఏమనుకుంటున్నాడంటే ఏంటి, చిన్న చిన్న తప్పులు చేసి చిన్న చిన్న ఏంటి ఇవి చేసి మనం ఏమనుకుంటున్నాం అంటే ఏంటి, ఏదో చూసారా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి నన్ను ఎవరో చూడలేదు అనుకున్నట్లుగా ఈరోజు మనిషి యొక్క వ్యవహార శైలి ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. యేసుక్రీస్తు ప్రభువు గారు మాట్లాడుతున్నారు ఏంటి, ఈ జరిగినటువంటి వృత్తాంతం ఎప్పటికైనా మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి జరిగినటువంటి సంఘటన అది. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఒక సంఘటనను క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాలలో వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు 1500 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి విషయాన్ని ఆధారాలతో సహా మాట్లాడుతున్నాడంటే మనం అర్థం చేసుకుని ప్రియమైనటువంటి దేవుని వల్ల మనం అనుకుంటున్నాం తప్పించుకుందామని అనుకుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని వల్ల, కానీ తప్పించుకోలేము. నేను అన్యాయం చేసి తప్పించుకోవచ్చు కదా, నేను అక్రమం చేసి తప్పించుకోవచ్చు కదా అని మనం అనుకుంటున్నాం. తప్పించుకోలేము. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి క్రియ, నువ్వు చేసేటువంటి ప్రతి పని దేవుడు గుర్తు పెట్టుకుంటాడు అనేటువంటి విషయాన్ని మన మనసులోనికి తెచ్చుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. మన మనసులోనికి తెచ్చుకోవాలి, మన ఆలోచనలోకి తెచ్చుకోవాలి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు వేసుకున్నటువంటి బట్ట రంగు ఓల రంగు, అతను ధరించుకున్నటువంటి వస్త్రాలు సన్నపు నార వస్త్రాలు, అతనికి ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటో తెలుసా, అతని యొక్క ప్రవర్తన ఎలాంటిదో తెలుసా, ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. ప్రతి దినము కూడా ఎలాంటి ఆలోచనలు కలిగి అతను బ్రతుకుతున్నాడంటే ఎవ్రీడే అతని లైఫ్ ని ఎలా ముందుకు తీసుకుని వెళ్తున్నాడు తెలుసా, ఎంజాయ్ అంటున్నాడు. ఎంజాయ్ చేయండి, బహుగా సుఖపడుతున్నాడు. నచ్చిన వస్త్రాన్ని, నచ్చిన తిండిని తనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో పోగినటువంటి దేవుని వల్ల దేవుడు అనేటువంటి ఈ 3 అక్షరాల పదానికి తావులేదు ప్రేమైనటువంటి దేవుని వల్ల. జీవితం అంతా దేని కొరకు అన్నట్టుగా బ్రతుకుతున్నాడు. జీవితం అంతా ఈ లోకంలో బ్రతకడానికి, ఉండడానికి, నచ్చింది తినడానికి అని వాటి గురించి ఆలోచించి చనిపోయిన తర్వాత ఏమవుతుందో అనేటువంటి ఆ ప్రశ్నే లేకుండా భూమి మీద బ్రతకడి ప్రేమైనటువంటి దేవుని వల్లరా. చనిపోయిన తర్వాత ఏమవుతుందో అనేటువంటి ఆ ప్రశ్నే లేకుండా బ్రతికాడు. దేవుడు అనేటువంటి ఆ ఆలోచనలోనికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇంకా చెప్తున్నాను చూడండి, అతడు సమకాలికుడు కూడా ఉన్నాడు. లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు, అతడు కూడా చనిపోయాడు. ఇద్దరూ చనిపోయిన తర్వాత ఏం జరిగిందో చూస్తే ప్రేమైనటువంటి దేవుని వల్ల 23 వచనంలో అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ధనవంతుడు ఏం చేయబడ్డాడు, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. చనిపోయి పాతి పెట్టబడినటువంటి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంట, పాతాళ లోకములోనికి వెళ్ళాడు. వెళ్ళి వేదనకరమైనటువంటి స్థలానికి చేరుకుని అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా, ఇదిగో అతడు కేకలు పెడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని, తన ఆర్తనాదాన్ని వినిపిస్తున్నాడు. అబ్రహాముని పిలుస్తున్నాడు. ఏమని అంటే, అబ్రహమా ఇదిగో నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించు అని ఈ మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియమైనటువంటి దేవుని వల్లరా అబ్రహం విని ఏమన్నాడు తెలుసా, ఇదిగో లాజర్ని పంపించడానికి ఇక్కడ వారికి అక్కడ వెళ్ళడానికి, అక్కడ వారు ఇక్కడ వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పినటువంటి ఈ మాటలన్నిటినీ ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని వల్లరా ధనవంతుడి జీవితంలో ఎంత పెద్ద నేరాన్ని చేశాడా అని అనిపిస్తుంది ప్రియమైనటువంటి దేవుని వల్లరా. ఏం చేసుంటే ఇతడు ఈ పరిస్థితికి వెళ్ళి ఉంటాడు,
ఏ పరిస్థితికి వెళ్ళి ఉంటాడు? నిజంగా అతని జీవితాన్ని గనక మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అతని జీవితాన్ని గనక ఆలోచించగలిగితే అతడు చెప్తున్నాడు చూడండి, ఏమైనా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైనటువంటి స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహాము, అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటను వారు వినిన యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను. బ్రతికొండగా అర్థం కాలేదు. జీవితంలో చేసినటువంటి తప్పులు బ్రతికొండగా అర్థం కాలేదు. వేదనలోనికి వెళ్ళిన తర్వాత విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. ఎందుకు వేదనలోనికి వెళ్ళాడు? ఈ ధనవంతుడు చేసినటువంటి నేరం ఏంటి? ధనవంతుడు చేసినటువంటి నేరం ఏంటి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా? ధనవంతుడు చేసినటువంటి నేరం ఏంటో తెలుసా? ఇతడు ఎవరి సంతానానికి చెందినవాడు అంటే అబ్రహాము సంతానానికి చెందినవాడు. అబ్రహాము సంతానానికి చెందినవాడని మనం గ్రహించగలము అంటే అతను చెప్తున్నాడు చూడండి, నా తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు 24వ వచనంలో. ఏమన్నాడు? నా తండ్రి అయిన అబ్రహామా అంటే అబ్రహామును తండ్రి అని పిలిచేటువంటి అవకాశం ఎవరికి ఉంది అంటే ఈ ప్రపంచంలో అబ్రహామును తండ్రి అని పిలిచేటువంటి అవకాశం ఇద్దరికి ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎవరు అంటే వారు, 1 ఇశ్రాయేలీయులు, 2 ఇష్మాయేలీయులు. 1 ఇశ్రాయేలీయులు ఏమంటారంటే అబ్రహాము మా మూలపిత్రుడు, మా తండ్రి, అబ్రహాం మా తండ్రి అని ఇశ్రాయేలీయులు చెప్తారు. యూదులతో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఏమంటారంటే అబ్రహాముని మా తండ్రి అని వారు చెప్పడం మనం వింటాం ప్రియమైనటువంటి దేవుని వల్ల. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనబడుతుంది. అలాగే ఈరోజు ముస్లిమ్స్ కూడా చెప్పుకుంటారు, అబ్రహాము ఎవరు అంటే మా పితరుడు, మా పితరుడు. అంటే ఈ వ్యక్తి ఉదాంతాన్ని మనం చూస్తూ ఉంటే, ఈ వ్యక్తి యొక్క ఇతివృత్తాంతాన్ని మనం చూస్తూ ఉంటే ఇతను ఎవరో తెలుసా? ఇశ్రాయేలుగా కనబడుతున్నాడు. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇంకా మనం ఆలోచిస్తే ఏంటి, శరీర ప్రకారంగా ఒకవేళ వాళ్ళకి మూల పురుషుడు అయితే విశ్వాసాన్ని బట్టి ఈరోజు మనకు మూల పురుషుడు ఎవరు? మనకు మూల పురుషుడు ఎవరు? అబ్రహాము. విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలిచాడు. ఇగో ఆ పిలిచినటువంటి పిలుపును బట్టి ఆయనకు కుమారులుగా మనల్ని చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆశపడుతున్నాడు. అబ్రహామును తండ్రి అని పిలుస్తున్నాడు. అంటే ఈ కనెక్షన్స్ బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇతడు ఇశ్రాయేలుడే అని అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఇతడు ఇశ్రాయేలుడే అని అర్థమవుతుంది. ఇంతకీ ఏ కాలానికి సంబంధించిన వాడిగా మనకు కనబడుతున్నాడు అంటే అక్కడ రాయబడినటువంటి మాటను చూస్తే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అబ్రహాము చెప్తున్నాడు 29వ వచనంలో, అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అంటే మోషే ఉన్నాడు, ప్రవక్తలు కూడా ఉన్నారు. మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు అంటే అంటే ఇది ఏ కాలం అన్నమాట? ఇది ఏ కాలం? మోషే బ్రతుకున్నటువంటి కాలం, మోషే బ్రతుకున్నటువంటి కాలం. మోషే బ్రతుకున్నటువంటి కాలంలో ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా ఇలాంటి సంఘటన జరగడానికి ఆస్కారం ఉందా? ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఇలాంటి సంఘటన జరగడానికి ఆస్కారం ఉందా అని మనం వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా అనేకమైనటువంటి విషయాలు మనము గ్రంథం నుండి ధ్యానం చెయ్యొచ్చు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ గ్రంథం నుండి మనం ధ్యానం చెయ్యొచ్చు. అంటే ఆ కాలంలో ధనవంతులు ఉన్నారా? ఆ కాలంలో ధనవంతులు ఉన్నారా?
ఏంటి మోషే గారు మోషే ఉన్నాడు అంటే ఏంటి మోషే గారి జీవితాన్ని మనం ఎలా విడగొట్టుకోవచ్చు అంటే 3 భాగాలుగా మనం విడగొట్టుకోవచ్చు. మోషే గారి జీవితాన్ని 3 భాగాలుగా మనం విడగొట్టుకోవచ్చు. ఎలా విడగొట్టుకోవచ్చు? మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు అండి. రెండవ 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో ఉన్నాడు. మూడవ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని ఎక్కడికి నడిపించాడు? కానాను దేశానికి నడిపించాడు. అంటే మోషే ఉన్నటువంటి కాలం అంటే మరి ఏ కాలం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? ఏ కాలం? అంటే మోషే ఉన్నా ఏంటి మోషే మాటలు వింటున్నా ఏంటి చలించినటువంటి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఇదిగో అతడు పాతాళ లోకములో వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళాడు. వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళాడు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆలోచించండి. ఏంటి మోషే ఏంటి మొదటి 40 సంవత్సరాలలో ఏంటి అరణ్యములో ఉన్నప్పుడు ఏంటి వెళ్ళినప్పుడు జరిగే వీలు లేదు. అరణ్యంలో ఉన్నప్పుడు ఏంటి బహుగా సుఖపడేటువంటి వీలుందా? లేదు. మరి ఎప్పుడు జరుగుంటుంది ఈ సంఘటన? ఎప్పుడు జరుగుంటుంది ఈ సంఘటన? ఎప్పుడు జరిగి ఉండాలి ఈ సంఘటన? ఎప్పుడు జరిగి ఉండాలి? ఎప్పుడు జరిగి ఉండాలంటే మోషే గారు ఏంటి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఆలోచించండి. ఏంటి మోషే గారు ఏంటి ఐగుప్తులో ఉన్నప్పుడు లేదంటే మిద్యాను దేశంలో ఉన్నప్పుడు ఈ మధ్య జరిగినటువంటి సంఘటన అయి ఉండాలి. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం వాక్యంలో నుండి కొన్ని విషయాలను ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఆ నిర్గమ కాండంలో రాయబడినటువంటి మాట, ముందుగా ఆది కాండంలో రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. ఆది కాండము 47వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి మనం చూద్దాం ప్రియమైనటువంటి దేవుని వారు. 5వ వచనం దగ్గర నుంచి చూద్దాం. ఇక్కడ యోసేపు సందర్భం మన అందరికీ తెలిసినటువంటి విషయం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా కనబడుతున్నాడు యోసేపు. ప్రధానమంత్రిగా కనబడుతున్నటువంటి తరుణంలో ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా రెండవ కరువు కాలంలో ఇదిగో ఎవరు వచ్చారు అంటే అతని దగ్గరికి ఎవరు వచ్చారు అంటే యాకోబు వచ్చినట్లుగా మనం కనబడుతున్న ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. యాకోబు వచ్చాడు. యాకోబు వచ్చి ఫరో ముందుకి వెళుతున్నటువంటి ఈ సందర్భంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా మనము ఈ ధనవంతుడి యొక్క ఇతివృత్తాంతాన్ని మనం గుర్తుపట్టచ్చు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. 5వ వచనం, ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ వద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశముల యందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము. గోషేను దేశములో వారు నివసించవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పెను. ఫరో మాట్లాడుతున్నాడు యోసేపుతో. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీ తండ్రి వచ్చాడు, నీ సహోదరులు వచ్చారు. నీ సహోదరులు వచ్చిన తర్వాత ఇదిగో వారందరినీ కూడా ఏం చేస్తామంటే ఈ దేశంలో ఒక మంచి ప్రదేశాన్ని వారికి ఇచ్చే, గోషేను అనేటువంటి ఆ ప్రాంతాన్ని వారికి ఇచ్చి వారి మందలకు నీకు ఉన్నటువంటి నీ సహోదరులకు వారి ఆస్తికి అంతటికీ కూడా ఆ ప్రదేశాన్ని ఇవ్వి. అక్కడ పశువులు మేయడానికి పచ్చటి పొలాలు ఉన్నాయి అని యోసేపుతో చెబుతూ ఏమంటున్నాడు తెలుసా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించు. నా మందల మీద వారిని అధిపతులుగా నియమించు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది?
దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? అంటే మోషే ఒక్కడే ముఖ్యమైనటువంటి పొజిషన్లో లేడు. మోషేతో పాటు ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ప్రజ్ఞ కలిగిన వారు ఉన్నారో, వీరందరూ కూడా ఎక్కడ ఉన్నారు? ఫరో యొక్క సముఖంలో ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. ఫరో యొక్క సముఖంలో ఉన్నట్లుగా మనం గుర్తించగలుగుతున్నాం. మరొక మాటను మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ, నిర్గమకాండము 5వ అధ్యాయము, నిర్గమకాండము 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా 6వ వచనం దగ్గర నుంచి చూడగలిగితే, 6వ వచనం దగ్గర నుంచి చూడగలిగితే, ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్య నియామకులను వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించను. ఎవరెవరిని పిలిచాడు ఫరో? ఎప్పుడు పిలిచాడు అంటే, మోషే ఆహారవనులు ఫరో ఎదుటికి వచ్చారు, సూచక్రియలు చేశారు. సూచక్రియలు చేసిన తర్వాత ఫరో ఏం చేశాడో తెలుసా? వీరి మీద ఉన్నటువంటి కోపాన్ని ఇశ్రాయేలీయుల మీద చూపించడం మొదలుపెట్టాడు. పని భారాన్ని ఏం చేశాడు? రెట్టింపు చేశాడు. పని భారాన్ని రెట్టింపు చేశాడు. అదే చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కార్య నియామకులు ఎవరైతే ఉన్నారో వారిని, వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించను. ఇటుకులు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకునేవలను. ఆయనను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారి సోమరులు గనక నేను వెళ్ళి నా దేవునికి బలి అర్పించుకున్నటకు సెలవిమ్మని మొర్రపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదను. అంటే ఈ పని భారాన్ని రెట్టింపు చేస్తే మోషే అహరోను చెప్పినటువంటి మాటలు ఇలా పట్టించుకోరు, కాబట్టి వీళ్ళ ప్లాన్ అంతా వ్యర్థమవుతుందని ఫరో ఆలోచించి ఎవరిని పిలిచాడు? కార్య నియామకులను పిలిచాడు. వారి మీద ఉన్నటువంటి నాయకులను పిలిచాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆ నాయకుల్లో ఎవరెవరు ఉన్నారని చూడగలిగితే 14వ వచనం, ఫరో కార్య నియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె నీ లెక్క చొప్పున నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా, ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమరు ఎందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము. వారు తమ దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొర్రపెట్టిరి. అంటే ఇక్కడ ఎవరు కనబడుతున్నారు అంటే ఇశ్రాయేలీయుల నాయకులు కనబడుతున్నారు. ప్రియమైనటువంటి దేవునిలో 12వ వచనం చూడండి. 12వ వచనం, ఈ ఇటుకల లెక్కలు ఏమాత్రము తక్కువ చేయవద్దు. ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకునిరి. అంటే ఇశ్రాయేలీయుల్లో ఎవరున్నారు? నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఇశ్రాయేలీయుల చేత ఏం చేస్తున్నారు? పని చేయించుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇశ్రాయేలీయుల చేత పని చేయించుకుంటున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, జాగ్రత్తగా ఆలోచించండి. అంటే హయ్యర్ పొజిషన్ లో ఉన్నవారు ఇశ్రాయేలీయుల్లో కూడా కొంతమంది ఉన్నారు. ఫరో సంస్థానంలో హయ్యర్ పొజిషన్ లో ఉన్నవారు, అంటే ఆ నాయకులుగా ఉన్నటువంటి ఆ యొక్క అవకాశం కలిగిన వారు అప్పుడున్నటువంటి కాలంలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా ఉన్నారు. అందుకే మీకు ముందు చూపించాను. యోసేపు దగ్గర చెప్పాడు, ఎవరైతే ప్రజ్ఞ కలిగిన వారు ఉన్నారో వారందరూ కూడా ఇదిగో నాయకులుగా ఇదిగో ఫరో సమ్మకు ముందు కనబడుతున్నారు. ఇశ్రాయేలీయుల నాయకులు కూడా కనబడుతున్నారు. ఇదిగో ఇలాంటి నాయకులలో ఒకటిగా ఎవరు కనబడుతున్నాడు తెలుసా? ధనవంతుడు కనబడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ధనవంతుడు కనబడుతున్నాడు.
ధనవంతుడు కనబడుతున్నాడు అండి. మిగిలినటువంటి ఇశ్రాయేలు అందరూ ఎందులో ఉన్నారు అండి? మిగిలినటువంటి ఇశ్రాయేలు అందరూ ఎందులో ఉన్నారు? బానిసత్వంలో ఉన్నారు. మిగిలినటువంటి ఇశ్రాయేలీలందరూ బానిసత్వంలో ఉన్నారు. కానీ ధనవంతుడు మాత్రం ఎలా ఉన్నాడో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా అండి? ధనవంతుడు ఎలా ఉన్నాడు ఏంటి? ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, ఫరో ఇచ్చినటువంటి అండి, ఫరో ఇచ్చినటువంటి కానుకలు నాకు ఎక్కువ అనుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఎందుకంటే రాజు సమ్ముఖంలో ఉన్నవాడికి ఏముంది అంటే ఆనందం ఉంది, కానుకలు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఇది మనకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు పెడతాను ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. మీ ముందు పెడతాను. ఏంటి అంటే 1947 సంవత్సరంలో మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రాకముందు మనం అందరము కూడా ఎవరి పరిపాలనలో ఉన్నామంటే బ్రిటిష్ వారి పరిపాలనలో మనం ఉన్నాం. అంటే నిజంగా బ్రిటిష్ వారు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి కారణం ఎవరై ఉంటారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? ఎవరై ఉంటారు? బ్రిటిష్ వారు ఈ దేశంలోనికి అడుగు పెట్టడానికి గల కారణం ఎవరు తెలుసా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? ఎవరో కాదు, ఈ దేశంలో ఉన్నవారే. ఎప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా ఏంటి? మనకు అన్యాయం జరుగుతుంది అంటే కారణం ఎవరనుకుంటున్నారు? మన వాళ్ళే. అంటే బ్రిటిష్ వారు ఈ దేశానికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్ని చెప్పారు వాళ్ళకి. బలాలేంటి, బలహీనతలేంటి, ఏ రోజుని ఏ విధంగా జయించాలి అని ఈ చెప్పిన వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? సామంతులు ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా. డబ్బున్నవారు. అంటే ఒక విధంగా మనం దాస్యత్వంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే సామంతులు ఉన్నారో, రాజులు ఉన్నారు, వీరందరూ ఇదిగో ఎవరికి వెళ్ళి దాసోహం అయ్యారో తెలుసా? ఇదిగో బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళి ముందు దాసోహం అయ్యారు. వారు ఏం చేశారు? వీరికి కావలసిన వాటిని అన్నిటినీ సదుపాయాలు ఇచ్చి వారిని లోబరుచుకుని దాన్ని బట్టి ప్రజల్ని ఏలడం ప్రారంభించారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. మధ్యలో లాభపడింది ఎవరు అంటే మధ్యలో ఉన్నటువంటి ధనవంతులు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. నాశనం అయిపోయింది ఎవరో తెలుసా? ప్రజలు నాశనం అయిపోయారు. పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. వీరు కూడా మన దేశానికి సంబంధించిన వారే, మన ప్రాంతానికి సంబంధించిన వారే, నా తోటి సహోదరులు అని అనుకుంటే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుందా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? లేదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఇతడు ఎలా ఉన్నాడో తెలిసి ఎలాంటి ఆలోచనతో వీరందరూ ఎలాంటి వారు ఉన్నారని మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, వీరి గురించి ఒక చక్కటి మాట వ్రాయబడింది. ఆ మాటను మనం ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ విషయాలన్నీ నిజమా అని అనుకుంటాం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఒక మాటను మనం చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. సంఖ్యాకాండము 11వ అధ్యాయం మొదటి వచనం. జనులు ఆయాసముల గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడును. దేవుడికి వినబడింది. ప్రజలు దేని గురించి అనుకుంటున్నారు? ఆయాసాన్ని గురించి అనుకుంటున్నారు. ఇంకా 4వ వచనం. వారి మధ్యలో ఉన్నటువంటి మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచక ఇశ్రాయేలీలు మరల ఏడ్చి మాకు ఎవరు మాంసం పడతారు అంటే ప్రతి దానికి కూడా బాధపడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ప్రతి దానికి బాధపడుతున్నారు. అంతే కదంట. వాళ్ళు ఏమడుగుతున్నారు? 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తున్నాయి?
ఎస్ ఏంటి కానాను దేశానికి దగ్గర దాకా వచ్చారండి. దగ్గర దాకా వచ్చిన తర్వాత ఏంటి ఐగుప్తు దేశాన్ని మర్చిపోవాలి కదా. మర్చిపోతున్నారా? ఐగుప్తు దేశాన్ని మర్చిపోతున్నారా? లేదు ప్రియమైనటువంటి దేవుని వారు, మర్చిపోవడం లేదు. వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తున్నాయంట? ఐగుప్తులో ఉచితంగా తిన్నటువంటి చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, తెల్లగడ్డలు జ్ఞాపకంలోకి వచ్చుచున్నవి అని వీరు మాట్లాడిన తర్వాత ఇదంతా ఎవరు విన్నారు అంటే, ఎవరు విన్నారు? మోషే దగ్గరకు తీసుకుని వచ్చి ఏడ్చారు. ఏడుపంతా దేవుడు విన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, విన్నాడు. విన్న తర్వాత దేవుడు ఏమంటాడంటే, వీరికి నేను మాంసము పెడతాను. ఒక దినం కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 1 రోజుల పాటు వీరికి మాంసాన్ని పెడతానంటున్నాడు. మాంసాన్ని పెడతానని చెప్పినటువంటి దేవుడు వారి మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ ఆలోచన అంటే చూద్దాం, చూడండి. ఆలోచన అంటే చెప్తాడు చూడండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. 18వ వచనం, నువ్వు జనులను చూచి ఇట్లను మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరుచుకునుడి, మీరు మాంసం తిందురు. యెహోవా విన్నట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగాని జరిగినదని మీరు చెప్పుకుంటురు గనక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? ఐగుప్తులో మాకు బాగానే జరిగింది. ఐగుప్తులో ఉన్నప్పుడు బాగానే జరిగింది అంటే అందరికీ బాగా జరిగిందా? ఐగుప్తులో ఉన్నప్పుడు ఇంతకీ ఏం జరిగింది అంటే ఏంటి, కఠినమైనటువంటి దాస్యత్వంలో ఉన్న వారికి వీళ్ళకి బాగా ఏం జరుగుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా? ఇంతకీ ఎవరికి బాగా జరిగింది అంటే, ఇశ్రాయేలీల మీద నాయకులు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఎలా జరిగింది? వాళ్ళకి బాగా జరిగింది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, వాళ్ళకి బాగా జరిగింది. ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, ఫరో యొక్క సంస్థానంలో నాయకులుగా ఇశ్రాయేలు మీద పనులు చేయించేవారు ఎవరైతే ఉన్నారో వారికి బాగా జరిగింది. ఈ ఆలోచన అంతా ఎవరి మీద రుద్దుతున్నారు? ఇశ్రాయేలు మీద రుద్ది ఇశ్రాయేలుని ఎక్కడ తీసుకెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్నారు? తిరిగి ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోదామనేటువంటి ప్రయత్నం వీరు మొదటి నుండి చేస్తానే ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. ఎందుకో తెలుసా? వీరందరూ కూడా ఫరో యొక్క ఇచ్చేటువంటి ఆ కానుకలకు ఆ వాటికి అన్నిటికీ సుఖభోగాలకు అలవాటు పడిన వారికి అరణ్యంలో నడవడం ఎలా ఉంది చెప్పండి? కష్టంగా ఉంది. అరణ్యంలో నడవడం కష్టంగా ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. అందుకే ఈ ఆలోచన మనం ఎందుకు చెప్తున్నాం అంటే ప్రియమైనటువంటి దేవుని వల్ల, ఈ ఆలోచన మనం ఎందుకు దీన్ని మనం ఆలోచిస్తున్నాము అంటే, ఆనాడున్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వం ఎలా ఉంది అంటే, ఇదిగో ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోదామనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఎందుకు తిరిగి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలు ఉన్నాయంటే, మాకు బాగానే జరిగింది. ఎవరికి బాగా జరిగింది? ఎవరైతే ఫరో యొక్క సంస్థానంలో నాయకులుగా ఇశ్రాయేలు మీద పనులు చేస్తున్నారో వారి యొక్క జీవితాలు, లైఫ్ ఎలా ఉందో తెలుసా? చాలా సుఖంగా సాగిపోతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. అటువంటి వారిలో ఎవరున్నాడో తెలుసా? ధనవంతుడు కూడా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ధనవంతుడు కూడా ఉన్నాడు. ఇశ్రాయేలు వెట్టి పనుల మధ్య నలిగిపోతూ ఉంటే ధనవంతుడు మాత్రం ఏమనిపిస్తున్నాడు? సుఖభోగం అనిపిస్తున్నాడు. ఇతడు అబ్రహాం సంతానమే, వాళ్ళు అబ్రహాం సంతానమే. సహోదరుని ప్రేమించి తన దగ్గర ఉన్నటువంటి వాటిని అతనికిచ్చి ఆదుకోవలసిన వాడు ఎలా ఉన్నాడు? పట్టించుకున్నాడా? లేదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఏం లేదు తెలుసా? సహోదర ప్రేమే లేదు. సహోదర ప్రేమ లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మోషేయు ప్రవక్తలను మాట నువ్వేం చేయాలి? వినాలి. మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. ఎవరు? అహరోను ఉన్నాడు, ప్రవక్త. మిరియాము ఉన్నది, ప్రవక్త ఉన్నారు. వారి మాట నువ్వు వింటే నువ్వు తప్పించబడతావు.
మీ సహోదరులు తప్పించబడతారు అని అబ్రహాము చెప్తున్నాడంటే ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. ధనవంతుడు చేసినటువంటి తప్పు ఏంటో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా అండి? ఇదిగో తాను తాను బాగానే ఉన్నాను అనేటువంటి ఆలోచనలో ఉండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా ఏంటి, తనలాంటి ఏంటి స్థితిలో అనేక మంది లేనివారు ఎంతమంది ఉన్నారు. అలాంటి వారిని ప్రేమించేటువంటి మనసు ఎవరికి లేదు? ధనవంతుడికి లేదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. ధనవంతుడికి లేదు. అందుకే అలాంటి ప్రేమతత్వం లేకపోవడాన్ని బట్టే, సహోదరులను ప్రేమించకపోవడాన్ని బట్టే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళాడు. ఈ రోజు మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు తెలుసా? ఒక పాఠంగా కనబడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. కాబట్టి ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. మనం కూడా అంతే. అందరూ తమ సొంత కార్యములనే చూసుకున్నారు అన్నట్టు పౌలు గారు మాట్లాడినట్లుగా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మనం అందరం కూడా సొంత కార్యాలనే చూసుకుంటూ ఉన్నాం. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కార్యాలను చూడని వరకు మనం కనబడుతున్నాం. లోకం ఏమైపోతే మనకేంటి, సమాజం ఏమైపోతే మనకేంటి, ఎవరు నాశనం అయిపోతే మనకేంటి అని మనం ఏమీ పట్టనట్లుగా బ్రతికితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఒకనాడు ధనవంతుని యొక్క గమ్యస్థానం ఏంటో ఈరోజు మన గమ్యస్థానం కూడా అదే అవుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. ధనవంతుడికి తప్పించుకోవడానికి అవకాశం లేదు, కానీ ఈ అవకాశం ఈరోజు ఎవరికి ఉంది? మనకుంది. మనం ఎలాంటి ఆలోచనతో ఉండాలి అంటే, ఒకరిని ప్రేమించాలనేటువంటి ధోరణిలో మనం ఉండి ఏంటి, మన సహోదరుల నిమిత్తము మనం ప్రాణం పెట్టడానికి ఇష్టపడితే, సమాజాన్ని ప్రేమిస్తే ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ దేవుని ప్రేమను వారికి చూపించడానికి ప్రయత్నిస్తే దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ అందులో నెరవేరితే ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా. అంటే తన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని ప్రేమించలేకపోయాడు. తన గర్భవాసంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఇశ్రాయేలీయులు, తన సహోదరులు, వారి ఆర్తనాదాలు వినలేకపోయాడు ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, వెళ్ళలేకపోయాడు. వీడు సుఖభోగాలు చూసుకున్నాడు కానీ తన ప్రజలను పట్టించుకోలేదు ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ. దేవుడు చూశాడు వీడు చేసినటువంటి పనులకు ప్రతిఫలముగా వాడి క్రియలు చొప్పున వాడికి ప్రతిఫలాన్ని ఇచ్చి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా వేదనకరమైనటువంటి స్థలానికి పంపించాడు. కాబట్టి ఆలోచించండి, మన జీవితంలో ఈరోజు ధనాపేక్ష కలిగినటువంటి పరిశీలకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి ఈ పాఠాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేని వెంబడి మనం వెళ్ళాలో, దేనిని మనం పట్టుకోవాలో, దేని మీద మనం ఆలోచన కలిగి ఉండాలో మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుని దేవుని కోసం బ్రతికేవారుగా మనం అందరం ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ యొక్క నేను రాత్రికాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయినా. ఇప్పటి వరకు తండ్రి మీరు వ్రాయించినటువంటి గ్రంథంలో అమూల్యమైనటువంటి విషయాలు మేము ఆలోచించాం నాయన. ధనవంతుడు చేసినటువంటి నేరం ఏంటి అని అతని జీవితాన్ని ఆలోచిస్తూ తండ్రి దేవా, ఆయన జీవితాన్ని మా కళ్ళ ముందు పెట్టడానికి తండ్రి అనేకమైన నాయన విషయాలు తండ్రి నాయన మేము జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ తండ్రి నాయన ఆయన జీవితాన్ని మేము ఆలోచించాం. తన జీవితం అంతా తండ్రి దేవా, ఎవరు ఎలా పోతే నాకేంటి, నేను సుఖముగా ఉన్నానా లేదా అనేటువంటి ఆలోచనలే తప్ప తన పొరుగునటువంటి సమాజం పట్ల బాధ్యత లేనివాడుగా తండ్రి ధనవంతుడు కనిపించాడు నాయన. అవును దేవా, నాయన మీరు చెప్పినటువంటి మాటని బట్టి దేవా, నన్ను ప్రేమిస్తే మీరు మీ పొరుగు వారిని ప్రేమించాలని మీరు చెప్తున్నటువంటి మాట, విలువైనటువంటి మాట ఏదైతే ఉందో నాయన, అది తండ్రి దేవా పొరుగు వారిని ప్రేమించడంలో ఇమిడి ఉందని మేము గ్రహించి దేవా, ఈ నాయన రక్షణ సువార్తను అనేక మందిని తీసుకుని వెళ్ళడానికి తండ్రి మేము కూడా సమాజాన్ని ప్రేమించడానికి, సమాజంలో ఉన్నటువంటి వారిని తండ్రి ప్రేమించి వారికి మీ వాక్యం చెప్పడానికి తండ్రి సహాయం దయచేయమని తండ్రి మేము కోరుకుంటూ, ఇటు విధమైనటువంటి నాయన సహోదర ప్రేమను కలిగి ఉంటూ మీరు ఇచ్చినటువంటి తండ్రి నాయన
నాయన పరలోకాన్ని నాయన పొందుకునగలిగేటువంటి ధన్యతను మనందరికీ అనుగ్రహింపచేయమని, కూడి వచ్చినటువంటి నాయన మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఆశీర్వదించమని, నాయన ఎవరింటికి వారు వెలుచుండగా మార్గంలో తోడు మీ యొక్క సహాయమును అనుగ్రహింపచేసి తండ్రి, మరలా మేము కలుసుకునేంత వరకు నేను మీ కృపాన్ని కోపదలు అనుగ్రహింపచేయమని ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి నామల్ని ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి కూడి వచ్చిన మనందరికీ, భూమి మీద ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు, సంఘములకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనముండి. సెలవు.